నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 6. కిరణ్, ఓవర్ చెయ్యకు. నిన్ను రమ్మంది మా అమ్మకు నిన్ను పరిచయం చేయడానికి. తను ఓకే అంటే పెళ్లి కోసం ప్రొసీడ్ అవ్వడానికి, అంతేకాని అప్పుడే తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకోవడానికి కాదు అంటూ కోపంగా అతన్ని చూసింది. కిరణ్ ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకాల వెళ్ళి కారెక్కి కూర్చున్నాడు. ఏమిటి పక్క సీట్లో కూర్చున్నావు? డ్రైవింగ్ ఎవరు చేస్తారు అంటూ ఉరిమి చూసింది. కారు తాళాలు అతని చేతికిచ్చింది. డ్రైవింగ్ నాకంత బాగా రాదు మేడం అన్న కిరణ్ అయోమయంగా ఆమెను చూశాడు. పర్వాలేదు, డ్రైవింగ్ చేస్తేనేగా తెలిసేది నీకెంత వచ్చు అనేది అంటూ పక్క సీట్లో కూర్చుంది ఆమె. కిరణ్ ఇక తప్పదనుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేశాడు. కృతి కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని అతను డ్రైవింగ్ ఎలా చేస్తాడా అని అతన్ని గమనిస్తూ కూర్చుంది. మీరలా చూడకండి మేడం, మీరు చూపులు గుచ్చుకుంటున్నాయి. ఇలా అయితే నేను సరిగ్గా చెయ్యలేను. ఆనక యాక్సిడెంట్ గట్రా అయితే మీకే ప్రాబ్లం అంటూ ఓరగా ఆమెను చూశాడు. కిరణ్ అలా అనడంతో రోడ్డును చూస్తూ కూర్చుంది కృతి. కాసేపటికి పర్వాలేదే, సరిగ్గా రాదు అంటూనే డ్రైవింగ్ బాగా చేస్తున్నావు అతన్ని మెచ్చుకుంది. ఆమె అడ్రస్ చెప్పింది. కిరణ్ డ్రైవింగ్ చేశాడు. ఆమె చెప్పిన అడ్రస్ ముందు కారు ఆగాక కృతి కారు దిగుతూ ఇదే మా ఇల్లు, రండి అని అతన్ని ఆహ్వానించింది. తల ఆడించి కారు దిగిన కిరణ్ తాళాలు ఆమె చేతికిచ్చాడు. అది గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక డూప్లెక్స్ విల్లా. కొత్తగా కట్టినట్టున్నారు. చూడ్డానికి రిచ్ లుక్తో అందంగా ఉంది. అదంతా చూస్తూ ఆమెతో పాటు ఇంటి లోపలికి అడుగుపెట్టాడు కిరణ్. వీళ్ళు వెళ్ళేసరికి సుదేష్ణ హాల్లోనే ఉంది. అమ్మా అంటూ పిలిచింది కృతి. టీవీ చూస్తూ కూర్చొని ఉన్న సుదేష్ణ తల తిప్పి కృతిని, ఆమె పక్కన నిలబడి ఉన్న కిరణ్ని చూసింది. అనుమానంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఉదయం అనగా వెళ్ళావు, టిఫిన్ కూడా తినలేదు, ఇప్పుడా రావడం? కోపంతో అన్న ఆమె, ఈ అబ్బాయి ఎవరు అడిగింది. అమ్మా, ఇతను కిరణ్, నేను పెళ్లి చేసుకోబోయే అతను అని చెప్తుంటే ఆమె ఆ అని నోరెళ్ళబెట్టింది. నమస్కారం ఆంటీ అంటూ ఆమె కాళ్ళకి దండం పెట్టాడు కిరణ్. ఒకలాంటి షాక్లో ఉన్న సుదేష్ణ కిరణ్ని అలా చూస్తూ ఉండిపోయింది. అమ్మా అంటూ కుదిపి పిలిచింది కృతి. ఆ అంటూ ఈ లోకంలోకి వచ్చిన సుదేష్ణ, ఇంతకీ ఈ అబ్బాయి నీకెలా పరిచయం ఆరగా అడిగింది. ఎలాగో అలా పరిచయంలే, నువ్వు అతనితో మాట్లాడి నచ్చాడో లేదో చెప్పు అంది. కిరణ్ని తన తల్లితో మాట్లాడమని చెప్పి తన గదికి వెళ్ళింది కృతి. అలాగే నిలబడి ఉన్నావు, కూర్చో అబ్బాయ్ అంది సుదేష్ణ. కిరణ్ మొహమాట పడుతూ కూర్చున్నాడు. మీది ఏ ఊరు, మీ అమ్మ నాన్న ఎవరు అంటూ ప్రశ్నల పరంపర మొదలుపెట్టింది ఆమె. అన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పాడు కిరణ్. తన వాక్చాతుర్యంతో సుదేష్ణను బాగా ఇంప్రెస్ చేశాడు. ఇంతలో ఫ్రెషప్ అయి కృతి అక్కడికి వచ్చింది. కిరణ్ ఎలా ఉన్నాడు అంటూ కళ్ళతోనే ప్రశ్నించింది తన తల్లిని. ఈ అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు. నువ్వు ఎంతగా ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నావో కూడా చెప్పాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే మీ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కాకపోతే అబ్బాయి అనాథ కావడమే కాస్త బాధగా ఉంది. నీకు అత్తామామ ఉంటే బాగుండేది. నేను పోయినా నేను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నారన్న తృప్తి మిగిలేది. ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? బాధతో వాపోయిన ఆమె భారంగా నిట్టూర్చింది. కిరణ్, మీకు అమ్మ నాన్న ఉన్నారని చెప్పావు కదా, మరి అమ్మేంటి ఇలా అంటుంది? అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అతన్ని చూసింది. తర్వాత చెప్తాను అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు కిరణ్. తల ఆడించింది ఆమె. నువ్వేం చెప్పావో తెలియదు కానీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంది. అందుకు సంతోషంగా ఉంది. అమ్మ ఒప్పుకోదేమోనని చాలా టెన్షన్ పడ్డాను. ఏం మాటల గ్యారడి చేశావో కానీ తను ఒప్పుకుంది, అంతే చాలు మనసులో అనుకుంది కృతి. అమ్మయ్య అని తేలికగా ఊపిరి పీల్చుకొని గుండెల మీద భారం దిగిపోయినట్టుగా ఫీల్ అయింది ఆమె. అనాథనని చెప్పావు కదా, మరి నీ తరఫున పెళ్లి పెద్దగా ఎవరుంటారు? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? పోనీ ఫ్రెండ్స్ అయినా ఉన్నారా అంది సుదేష్ణ. ఉన్నారని తల ఆడించాడు కిరణ్. అమ్మ, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి పెద్దలతో పనేముంది? ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి సాక్షి సంతకం పెడితే సరిపోతుంది కదా అంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది కృతి? ఒక్కగానొక్క కూతురివి, నీ పెళ్లి ఘనంగా చెయ్యాలని ఎన్నెన్నో ఆశలు పెంచుకున్నాను. గతిలేని వాళ్ళు కూడా ఘనంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటిది కోటీశ్వరాలివి, నువ్వెందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి? రేపు పంతులు గారిని పిలిచి మాట్లాడతాను. మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తం పెట్టమంటాను.
చక్కగా కళ్యాణ మండపంలో వైభవంగా నీ పెళ్లి చేస్తాను. నువ్వు ఇంకేమీ మాట్లాడకు అన్న సుదేష్ణ కృతికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లేచి తన గదికి వెళ్ళింది. హతవిధి అనుకొని నెత్తికి చేతులు పెట్టుకొని సోఫాలో కూలబడింది కృతి. ఆమె ఎందుకలా కూర్చుందో అర్థం కాక, ఏమైంది మేడం అలా ఉన్నారు? మీ అమ్మగారు చెప్పింది కూడా సబబ్గానే ఉంది కదా అన్నాడు. నా ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు కిరణ్ గారు. అమ్మను ఎలాగైనా నువ్వే ఒప్పించాలి, రిజిస్టర్ మ్యారేజ్ జరిగేలా చూడాలి అన్న ఆమె అతన్ని రిక్వెస్ట్ చేసింది. ప్రామిస్ చెయ్యలేను కానీ ప్రయత్నిస్తాను అన్నాడు కిరణ్. అవును, ఇందాక నువ్వు అనాథవని అమ్మతో ఎందుకు చెప్పావు? నిజంగా నువ్వు అనాథవా? అలా అయితే అమ్మ నాన్న చెల్లి ఉన్నారని నాతో అబద్ధం చెప్పావా? మా అమ్మతో ఒకలాగా నాతో ఒకలాగా చెప్తూ డ్రామాలు ఆడుతున్నావా? ఇలా అయితే నీతో నాకు ముందు ముందు సమస్యలు వస్తాయి. నువ్వేం చెప్పినా నిజమే చెప్పు, అర్థమవుతోందా అంటూ అసహనంగా అతన్ని చూసింది కృతి. నీకేంటి మేడం, మీలాగా ఉన్నవాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లుతుంది. నాలాంటి మధ్యతరగతి వాళ్ళు లేక లేక ఒక్క అబద్ధం చెప్తే దోషిగా చూస్తూ ఆరా తీస్తున్నారు అన్న కిరణ్ గండుగా ముఖం పెట్టుకుని, మీరు మాత్రమే మీ అమ్మగారికి అబద్ధం చెప్పేగా ఈ పెళ్లి చేసుకుంటున్నారు అన్నాడు. ఆమె గుట్టు తన చేతిలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. నేను అబద్ధం చెప్పడానికి ఒక రీజన్ ఉంది ఉక్రోషంతో అంది ఆమె. ప్రతి ఒక్కరూ తామాడే అబద్ధానికి ఒక రీజన్ వెతికి పెట్టుకుంటారు. నాకు కూడా రీజన్ ఉంది. అయినా నేను మీకు నిజమే చెప్పాను. ఇప్పుడు కూడా మీ అమ్మగారికి ఎందుకు అలా చెప్పానో చెప్తాను వినండి అని ఇలా చెప్పాడు. మాది అసలే పల్లెటూరు, పైగా దిగువ మధ్య తరగతి వాళ్ళం. మా దాంట్లో ఇలా అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళంటే పెళ్ళే, నచ్చినా నచ్చకపోయినా జీవితాంతం కాంప్రమైజ్ అయి కలిసి ఉండవలసిందే, కాపురం చేయవలసిందే. ఇప్పుడు నేను అనాథను కాను. అమ్మ నాన్న చెల్లి అందరూ ఉన్నారని మీ అమ్మగారికి చెప్తే పెళ్ళికి అందరినీ పిలవమని అంటుంది. ఇలా అందరినీ పిలిచి పెళ్లి చేసుకుని సంవత్సరం తర్వాత మీ అగ్రిమెంట్ ప్రకారం విడాకులు తీసుకుంటే అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు. నీకిదేం పోయే కాలంరా? అమ్మాయి అందంగా ఉంది, పైగా ఆస్తిపరురాలు. నువ్వే కాంప్రమైజ్ అయి సర్దుకుపోవాలి కానీ ఇలా బంగారం లాంటి అమ్మాయిని వదిలేస్తావా అంటూ 4 చీవట్లు పెడతారు. నన్ను చెడ్డవానిలా చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుందామన్నా ఎవ్వరూ నాకు పిల్లనివ్వడానికి ముందుకు రారు. ఇక జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలి. అందుకే ఇదంతా ఎందుకని అనాథనని మీ అమ్మగారికి అబద్ధం చెప్పాను. ఇప్పుడు మీ అమ్మగారు మీ తరఫు వాళ్ళని తీసుకురమ్మని నన్ను అడగదు. రేపు మనం విడిపోయినా ఈ విషయం ఎవరికీ తెలియదు. నాకు ఎలాంటి సమస్య ఉండదు. నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అన్న కిరణ్ ముసిముసిగా నవ్వాడు. నువ్వు అమాయకుడి అనుకున్నాను కిరణ్, కానీ మహా తెలివైన వాడివి. నీ వివరణకి నీకో దండం అని 2 చేతులెత్తి దండం పెట్టింది కృతి. కిరణ్ నర్మగర్భంగా నవ్వి, ఒకసారి చెయ్యి పట్టుకుని నాది అనుకున్న తర్వాత వదులుకునే ప్రసక్తి లేదు. నువ్వు ఎప్పటికీ నాదానివి మనసులో అనుకున్నాడు. అతని మనసు చదివిన దానిలా అది వేరే వాళ్ళ విషయంలో కావచ్చు, కానీ నా విషయంలో మాత్రం కాదు. నేనేది అనుకుంటానో అదే చేసి తీరుతాను. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. అతనిలాగే మనసులో అనుకున్న కృతి సైడ్ స్మైల్ ఇచ్చింది. ఇలా వీళ్ళు మనసులో మాట్లాడుకుంటూ ఉండగా కృతి సెల్ ఫోన్ రింగ్ అయింది. 1 మినిట్ మీరు ఇక్కడే కూర్చోండి కిరణ్తో అన్న ఆమె సెల్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అంటూ హాల్లో నుండి వీధి గుమ్మం దాటి ఇంటి ముందు ఉన్న కారిడార్కి వచ్చి అక్కడ అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడింది. సోఫాలో కూర్చొని ఉన్న కిరణ్ కిటికీలో నుండి అటు ఇటు తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుతున్న కృతిని చూశాడు. అతడు ఆమె మెస్మరైజింగ్ నవ్వుకి ఫిదా అయిపోయాడు. కుడి చేతితో తన హృదయంపై రాసుకొని యు ఆర్ మై స్వీట్ హార్ట్ అనుకోకుండా ఉండలేకపోయాడు. కూతురు చేస్తున్న తింగరి పనులకు కోపం తెచ్చుకున్న సుదేష్ణ తన గదికి వచ్చి తన భర్త ఫోటో ముందు నిలబడి, చూసారా మీ కూతురు ఎలాంటి పనులు చేస్తుందో? దాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. మీరున్నప్పుడే దాని తల మీద 4 అక్షంతలు వేయించి ఉంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు అని వాపోతూ చీర కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంది ఆమె. కాసేపటికి మనసు కుదుటపరుచుకొని గది నుండి కిచెన్కి వచ్చింది. అక్కడ వంట మనిషి మంగమ్మతో ఈ పూట స్పెషల్ ఐటమ్స్ చేయి, అది కూడా 3కి సరిపోయేలా అంది. అలాగే అమ్మగారు, ఏం చేయమంటారు అని మంగమ్మ అడిగింది. ఆమె అప్పుడే రైస్ కుక్కర్లో రైస్ పెట్టి కూరలు తరుగుతోంది. రోజు చేసే వాటితో పాటు కొద్దిగా పాయసం, పూరీలు ఇలా మరో 2-3 ఐటమ్స్ ఎక్కువ చేయి అని మంగమ్మకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హాల్కి
కిరణ్ అక్కడ కిరణ్ ఉండడంతో అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చుంది. ఏంటి బాబు ఇంకా విశేషాలు అంది చనువుగా అడిగింది. నాకేముంటాయి ఆంటీ, మీరే చెప్పండి వినయంగా అన్నాడు కిరణ్. పెద్దగా పరిచయం లేని ఆ పెద్ద ఆవిడతో ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. చూడు బాబు, నువ్వు నిజంగానే మా అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా అడుగుతూ అనుమానంగా అతన్ని చూసింది. అదేంటి ఆంటీ అంత మాట అన్నారు, ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకుంటానా, ఇష్టపడ్డాను కాబట్టి చేసుకుంటున్నాను అని సిగ్గుపడిపోయాడు అతడు. మరి మా అమ్మాయి అంటూ ప్రశ్నార్థకంగా అతన్ని చూసింది. ఇది మీరు తనను అడగవలసిన ప్రశ్న. నన్నడిగితే నేనేం చెప్తాను అన్నాడు కిరణ్. అదీ నిజమే అన్నట్టుగా తల ఆడించింది సుదేష్ణ. మా అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఎందుకనో నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. ఇది కల కాదు కదా అనిపిస్తుంది అదోలా మాట్లాడింది ఆమె. ఎందుకు ఆంటీ, మీకెందుకు అలా అనిపిస్తుంది విస్మయంతో ఆమెను చూశాడు కిరణ్. అని భారంగా నిట్టూర్చిన ఆమె, చాలా రోజులుగా కృతిని పెళ్లి చేసుకోమని నేను పోరు పెడుతున్నాను. తను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. అలాంటిది ఈరోజు సడన్గా ఇలా నిన్ను తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎలా నమ్మమంటావు? అందుకే నమ్మశక్యం కాక నిన్ను అడుగుతున్నాను అంది. కళ్ళజోడు తీసి పక్కన పెట్టి చీర కొంగుతో కళ్ళను తుడుచుకుంది. మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంది. చిన్న వయసులోనే కృతి నాన్నగారు చనిపోవడంతో కుటుంబ భారం, ఆఫీస్ బాధ్యత నెత్తిన వేసుకుంది. ఇంటా బయట అనేక సమస్యలతో సతమతమవుతోంది. అసలే దానిది సున్నిత మనస్తత్వం. పురుషాధిపత్యం ఉన్న బిజినెస్ ప్రపంచంలో ఎలా నెగ్గుకు వస్తుందో ఏమోనని అనుక్షణం భయపడి చస్తున్నాను. తనను చేసుకోబోయేవాడైనా బుద్ధిమంతుడు, సమర్థుడు అయితే బాగుండు. దానికి చేదోడు వాదోడుగా ఉంటాడని నా ఆశ. అందుకే దానికి మంచి భర్తనివ్వమని ఆ దేవుణ్ణి నేనెప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నిన్ను చూస్తుంటే దేవుడు నా మొర ఆలకించినట్టే ఉన్నాడు. ఎందుకనో నేను చూడగానే దానికి తగిన భర్త దొరికాడు అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను అని తన మనసులోని బాధనంతా ఒక ఆత్మీయుడితో పంచుకున్నట్టుగా కిరణ్తో చెప్పింది సుదేష్ణ. ఆంటీ, మీరు కృతిని ఇంత బాగా అర్థం చేసుకున్నారు కదా, అలాగే ఆవిడ కోరిక మేరకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. ఆమె ఒప్పించడానికి ఇదే మంచి సమయం అనుకొని అడిగాడు కిరణ్. అతడిలా అనగానే సుదేష్ణ ముఖం వాడిపోయింది. భారంగా నిట్టూర్చి ఇలా చెప్పింది. ఆమె ఏం చెప్పిందో తదుపరి భాగంలో చూద్దాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.